కొందరు మాట్లాడితే వినడానికి బాగుంటుంది, ఇంకొందరు మాట్లాడితే బోర్ కొడుతుంది, మరికొందరు నోరు తెరిస్తే సెన్సేషన్ అవుతుంది. సంచలనాలతో ఏదైనా ప్రయోజనం ఉంటే ఓకే గానీ మాట్లాడిన వాళ్ల మెడకే చుట్టుకునే పరిస్థితి మాత్రం తిప్పలే. అందుకే ఓ పార్టీ ఎమ్మెల్యే ఒకరు అస్సలు మాట్లాడకూడదని ఒట్టు పెట్టుకున్నారట. నా ఇలాకాలో లోకల్ విషయాలు తప్ప ఇంకేం మాట్లాడేది లేదని డిసైడ్ అయ్యారట. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ రాష్ట్ర నేతలు తలలు పట్టుకుంటున్నారట. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి మాత్రం జంకుతున్నారట. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిది ఒక్కోదారట. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే హైడ్రాపై ప్రెస్ మీట్ పార్టీ కార్యాలయంలో కాకుండా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తుందట. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలో 2 ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేల కంటే తాము ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారనే టాక్ పార్టీలో ఉందట. ప్రభుత్వం ఈ మధ్య ప్రారంభించిన 4 స్కీమ్స్ సరిగ్గా అమలు కావడం లేదని మీడియాతో మాట్లాడాలని ఓ ఎమ్మెల్యేకు సూచించారట పార్టీ రాష్ట్ర నేతలు. కష్టపడి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. అంతలోనే ఆ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి హడావుడిగా వెళ్లిపోయారని టాక్. చెప్పా పెట్టకుండా పోవడంపై ఇదేం పద్ధతని అసహనం వ్యక్తం చేశారట ముఖ్య నేతలు. ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే నినాదం తప్ప పార్టీ లైన్ పట్టించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేది మరోదారట. పార్టీలో జైంట్ కిల్లర్ అయిన ఎమ్మెల్యే 2 నెలల నుంచి నోటికి తాళం వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. 2 నెలల కిందటి వరకు అతనేం మాట్లాడినా చర్చే. ఎవరడిగినా వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. కానీ ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా నోటికి తాళం వేసుకున్నారట ఆ ఎమ్మెల్యే. పార్టీ ఆఫీసులో వారానికో ఎమ్మెల్యే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ మీట్ పెట్టాలని స్టేట్ హైకమాండ్ చెప్పినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు పట్టనట్టే వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యేల లెక్కలు వేరే ఉన్నాయని గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.